నమస్తే, నేను జర్నలిస్ట్ బాబ్జాన్ మాసిక్స్ టీవీ. వైఎస్ఆర్సీపీ నాయకుల వైపు సాక్షి పత్రిక, సాక్షి టీవీ, టీడీపీ నాయకుల వైపు ఆంధ్రజ్యోతి, ఈనాడు అని ఎవరైనా సరే అనుకోవడం సహజం. రాష్ట్రవ్యాప్త పరిస్థితి ఎలా ఉన్నా పుట్టపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సాక్షి పత్రికకు చెందిన పాత్రికేయులను తప్ప ఏ ఒక్కరికి పెద్దగా ప్రాధాన్యతనివ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీకి వారికి అనుకూలంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు ఉన్నప్పటికీ పాత్రికేయులను, మీడియాను వినియోగించుకోవడంలో చాలా వరకు వైసీపీ వారి కంటే టీడీపీ వారే బెటర్ అని విలేకరులందరి అభిప్రాయం. ఈ నేపథ్యంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో మండల స్థాయి విలేకరులు అత్యధిక మంది టీడీపీకి అండగా నిలబడ్డారు. వారి యాజమాన్యాలు పెట్టిన నిబంధనలతో పెయిడ్ ఆర్టికల్స్ కోసం వైసీపీ వారికి అనుకూలంగా వార్తలు రాసినప్పటికీ విలేకరులు ఎక్కువ మంది టీడీపీకి ఎందుకు అనుకూలంగా వ్యక్తిగతంగా వ్యవహరించారు? రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విలేకరులకు సంబంధించి అందజేయాల్సిన అక్రిడేషన్ల విషయంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా, పెద్దగా ఇబ్బంది కలిగించే నిబంధనలు లేకుండా అక్రిడేషన్లు మంజూరు చేసేవారు. కొన్ని సందర్భాల్లో కొత్త అక్రిడేషన్లు సమయానికి ఇవ్వని పక్షంలో రెన్యూవల్కు అవకాశాలు కూడా కల్పించారు. అదేవిధంగా అప్పటి ప్రభుత్వ నిర్ణయం మేరకు కొన్ని ప్రాంతాల్లో 5 సెంట్లు, కొన్ని ప్రాంతాల్లో 3.5 సెంట్లు ఇళ్ల స్థలాలు కూడా విలేకరులకు అందజేశారు. అంతేకాకుండా 2.5 ఎకరం భూములు కూడా కొంతమంది విలేకరులకు ఇవ్వడం జరిగింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ మాత్రం లేనిపోని నిబంధనలను పెట్టి మీ పత్రికకు ఇన్ని అక్రిడేషన్లు ఇస్తాం, లేదంటే మీ ఇష్టం అనే ధోరణితో ఏవేవో కొత్త జీవోలను తెరపైకి తెచ్చి విలేకరులకు ఇబ్బందులకు గురి చేశారు. ఇల్లు లేని విలేకరులకు కూడా పూర్తి స్థాయిలో ఇంటి స్థలాలు ఇవ్వని పరిస్థితి కూడా ఎదురైంది. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులకు ఎదురైన సమస్యగా చెప్పుకోవచ్చు. ఇక పుట్టపర్తి నియోజకవర్గ విషయానికి వస్తే విలేకరులకు ఇంటి స్థలాల పంపిణీ విషయంలో సరైన న్యాయం జరగలేదనే ఆవేదన అన్ని మండలాల విలేకరులలో ఉంది. మరీ ముఖ్యంగా విలేకరులకు ఇంటి స్థలాలు పంపిణీకి సంబంధించి విలేకరుల వ్యవహారాల్లో ఎటువంటి అవగాహన లేని ఓ బయటి వ్యక్తిని ఏర్పాటు చేసి మొత్తం వ్యవహారం ఆ వ్యక్తి కనుసన్నల్లో జరిగేలాగా స్థానిక ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై కూడా వారి సొంత పత్రికలోని విలేకరులు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇది ఎలాగున్నా ఏవైనా ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా, ఏమైనా వారి పార్టీ కార్యక్రమాలు జరిగినా తమ పత్రిక విలేకరికి తప్ప వేరే పత్రికలకు చెందిన విలేకరులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, కనీసం ఆహ్వానం కూడా లేకుండా అవమానించిన సందర్భాలు అనేకం. అయితే టీడీపీ వారు మాత్రం వారు చేసే కార్యక్రమాలకు సంబంధించి విలేకరులకు సమాచారాన్ని చేరవేసి ఎక్కువ శాతం ఆహ్వానించారని చెప్పుకోవచ్చు. మండల స్థాయిలో ఉండే విలేకరులకు కూడా తమ సామాజిక వర్గాలలో ఉన్న వారితో పాటు కనీసం 100 నుంచి 200 మంది, మరింత అధిక సంఖ్య వరకు ప్రభావితం చేయగల సత్తా అయితే ఖచ్చితంగా ఉంటుంది. గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు అత్యధిక మంది విలేకరులపై చూపిన చిన్న చూపుతో వారు టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. అందరూ అని చెప్పడం లేదు కానీ ఎక్కువ మంది మండలాల్లోని విలేకరులు టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డికి ఓటు వేయడంతో పాటు వేయించారు కూడా. ఇది కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి కొంతవరకు దెబ్బపడినట్టే. వైసీపీకి చెందిన పత్రికలో, టీడీపీకి అనుకూలంగా ఉండే పత్రికల్లో పనిచేసే విలేకరుల కంటే మంచి పనితీరు ఉండి ప్రజలను ప్రభావితం చేసే వార్తలు రాసే సత్తా ఉన్న విలేకరులు చాలామంది ఇతర పత్రికల్లో ఉంటారు. మా పత్రికలు ఉన్నాయి కదా అని అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తే ఖచ్చితంగా విలేకరులు కూడా వారి పరిధిలో ఎన్నికల సమయంలో ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలతో పాటు పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా అత్యధిక మంది విలేకరులు ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారన్నది అక్షర సత్యం.